తెలంగాణ భవన్లో సందడి నెలకొంది. లగచర్ల పోరాట సిగల్లో పుట్టిన ఒక చిట్టి తల్లి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ చిన్నారి ఎవరో కాదు, లగచర్ల బాధితురాలు జ్యోతి కుమార్తె భూమి నాయక్. బిడ్డ పుట్టినరోజున మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పాల్గొని ఆశీర్వదించారు. ఈ వేడుక వెనుక ఒక బలమైన కథ ఉంది. తన భూమి కోసం, తన ఊరి కోసం గర్భవతి అని కూడా చూడకుండా రోడ్డెక్కి పోరాడింది జ్యోతి. ఆ నిండు గర్భిణి చేసిన పోరాటం అందరినీ కదిలించింది. ఆ సమయంలో జ్యోతికి అండగా నిలిచిన కేటీఆర్ ఆ గర్భంలో ఉన్న బిడ్డకు అప్పుడే భూమి అని పేరు పెట్టారు. అంటే ఈ పేరు వెనుక ఒక గొప్ప పోరాట చరిత్ర దాగి ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారి భూమి నాయక్ మొదటి పుట్టినరోజు కావడంతో కేటీఆర్ స్వయంగా కేక్ కట్ చేయించి ఆ బిడ్డకు శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతి కుటుంబ సభ్యులతో ముచ్చడించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాల్లో తోడుగా నిలబడమే కాదు, సంతోషంలోనూ పాలు పంచుకుంటామని కేటీఆర్ మరొకసారి నిరూపించారు. పోరాట బిడ్డ భూమి నాయక్ నిండు నీరెలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.